హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 2013లో వచ్చిన ఆక్యులస్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, ఈ మూవీ స్టోరీ నాన్ లీనియర్గా ఉంటుంది. సో మీకు ఈ మూవీ స్టోరీ బాగా అర్థమవడం కోసం ఈ మూవీలో పాస్ట్ సీన్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజెంట్ సీన్స్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, మూవీ స్టోరీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ఫ్యామిలీ ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. వాళ్ళ పేర్లు ఆలన్ అండ్ మేరీ. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ పేర్లు కేలీ అండ్ టిమ్. ఆలిమ్ ఇంట్లోనే ఒక రూమ్ ని ఆఫీస్ లాగా చేసుకుని వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ రూమ్ ని డెకరేట్ చేయడం కోసం పాతకాలం నాటి యాంటిక్ పీస్ అయిన ఒక మిర్రర్ ని పర్చేస్ చేసి ఆ ఆఫీస్ రూమ్ లో అరేంజ్ చేస్తారు. అదే రోజు రాత్రి ఆలెన్ కి ఆ ఇంట్లో ఒక విచిత్రమైన ఆకారం కనిపిస్తుంది. వెంటనే ఆ ఆకారం మాయమైపోవడంతో ఇదంతా నా భ్రమ అనుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ మేరీ చాలా ప్రేమతో చూసుకుంటున్న వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలన్నీ ఎండిపోతాయి. మరోవైపు బయట కేలీ అండ్ టిమ్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు కేలీ వాళ్ళ నాన్నగారి ఆఫీస్లోకి చూసినప్పుడు లోపల ఆమెకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు కేలీ వాళ్ళతో ఈ విషయం గురించి అడుగుతుంది. అప్పుడు ఆలెన్, నా ఆఫీస్లో ఎలాంటి మహిళ లేదు అని చెబుతాడు. అప్పుడు ఆలెన్ తన వేలిని చూసుకున్నప్పుడు అతని వేలికి రక్తం వస్తూ ఉంటుంది. ఇక ఆ వేలికి బ్యాండేజ్ వేసుకుని ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఆలెన్ పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ బ్యాండేజ్ని తీసి పక్కన పెడతాడు. అలా కొద్దిసేపటి తర్వాత అతని వేలుని చూసుకుంటే మళ్ళీ ఆ బ్యాండేజ్ అతని వేలుకి వచ్చేసి ఉంటుంది. ఏంటిది విచిత్రం అని చెప్పేసి ఆ బ్యాండేజ్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఎంత ప్రయత్నించినా కూడా ఆ బ్యాండేజ్ బయటికి రాదు. దాంతో ఇక ఆలెన్ ఒక టూల్ తీసుకుని ఆ బ్యాండేజ్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆ బ్యాండేజ్తో పాటు అతని గోరు కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే అతని ఆఫీస్లో ఉన్న వస్తువులన్నీ ఉన్న చోట ఉండవు. బహుశా పిల్లలే ఇలా చేస్తూ ఉండొచ్చని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని ఆఫీస్ రూమ్కి పిలిచి, మీరు ఇంకోసారి ఇటువైపు రాకూడదు, మీరు ఇక్కడ ఆడుకోకూడదు, ఇక్కడ ఉన్న ఏ వస్తువుని మీరు ముట్టుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆఫీస్ రూమ్ దగ్గరికి వస్తున్న మేరీకి ఆలెన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. ఆ వాయిస్ సేమ్ అమ్మాయి వాయిస్ లాగే ఉంటుంది. ఇక మేరీ దాని గురించి ఆలెన్తో అడుగుతుంది. అయితే ఆలెన్ ఆ ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పడు. తర్వాత మేరీ ఇంట్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పెంచుకున్న పెంపుడు కుక్క ఆఫీస్ రూమ్ వైపు చూస్తూ మురుగుతూ ఉంటుంది. ఎలాగో ఆలెన్ బయటికి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి మేరీ ఆ కుక్కని ఆఫీస్ రూమ్ లోనే పెట్టి లాక్ చేస్తుంది. చాలాసేపటి తర్వాత ఆలెన్ ఇంటికొచ్చి ఆఫీస్ రూమ్ ని ఓపెన్ చేస్తాడు. అయితే ఆఫీస్ రూమ్ లో ఉన్న ఆ కుక్క ఇప్పుడు కనిపించదు. అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఆమెకి నా భర్త నన్ను మోసం చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అదే రోజు రాత్రి ఈ విషయం గురించి తన పిల్లలతో మాట్లాడుతుంది. అప్పుడు టిమ్, ఆ అమ్మాయిని నేను రాత్రి చూశాను, ఆవిడ ఈ ఇంట్లోనే ఉంది, ఆమెను చూసి నేను భయపడి రూమ్లోకి వెళ్ళిపోయాను. నాకు తెలిసినంత వరకు ఆ మహిళ ఇప్పుడు ఆఫీస్ రూమ్లోనే ఉండొచ్చు అని చెప్పేసి చెబుతాడు. ఇది విన్న మేరీ ఆఫీస్ రూమ్కి వెళ్తుంది. అక్కడ ప్రతి మూలా చెక్ చేస్తుంది. అయితే ఆమెకి అక్కడ ఎవ్వరూ కనిపించరు. అక్కడ ఉన్న ఒక పేపర్లో మ్యారిసన్ అని చెప్పేసి ఆలెన్ పేజ్ నిండా రాసుంటాడు. దాన్ని చూసి మేరీకి కోపం వచ్చి ఆఫీస్ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ ఎటు పడితే అటు పడేస్తుంది. అలాగే ఆ ఆఫీస్ రూమ్ లో ఉన్న మిర్రర్ ని చూసిన తర్వాత ఆమెకి విచిత్రమైన అనుభవం కలుగుతుంది. తర్వాత ఆ ఆఫీస్ లో ఉన్న మిర్రర్ వైపు చూసినప్పుడు ఆమెకి ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మేరీ బాధతో ఏడుస్తూ సాడ్ గా ఉంటే మిర్రర్ లో కనిపిస్తున్న తన ప్రతిబింబం మాత్రం చాలా కూల్గా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. అలాగే మిర్రర్లో కనిపించే తన భయంకరమైన ఫేస్ ని చూసి చాలా గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్స్ విని కేలీ అండ్ టిమ్ ఇద్దరు అక్కడికి వస్తారు. చాలా కోపంలో ఉన్న మేరీ తన మానసిక స్థితిని కోల్పోయి టిమ్ ని చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ పిల్లలిద్దరూ ఆమె నుండి తప్పించుకుని వెళ్ళిపోయి వాళ్ళ గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటారు. అదే టైంలో అక్కడికి వచ్చిన ఆలెన్ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆలెన్ వెంటనే ఆమె గొంతు పట్టుకుని ఆమెని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. వెంటనే ఆలెన్ ఎమర్జెన్సీకి కాల్ చేస్తాడు. అప్పుడు అతనికి ఫోన్లో ఒక విచిత్రమైన వాయిస్ వినిపిస్తుంది. అంటే ఆ రూమ్లో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ ఫోన్స్ని కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట. అలా కొద్దిసేపటి తర్వాత టిమ్ అండ్ కేలీని ఆఫీస్ రూమ్లోకి పిలిచి ఇలా చెబుతాడు, చూడండి, మీ అమ్మ పరిస్థితి అసలేం బాగోలేదు, ఆమెకి ఇప్పుడు రెస్ట్ కావాలి. అలాగే పైన మీ అమ్మ ఉన్న గదికి మీరు పోకూడదు అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఆ ఇంట్లో తినడానికి తిండి సమస్య వస్తుంది.
ఆ విషయంపై కేలీ వాళ్ళ నాన్నగారితో కోపంగా చెబుతుంది. అప్పుడు యాలెన్ ప్రతి ఒక్క మాటకి ఆ మిర్రర్ వైపే చూస్తూ సమాధానం చెబుతూ ఉంటాడు. దీంతో కోపగించుకున్న కేలీ పైన గదిలో ఉన్న వాళ్ళ అమ్మగారిని చూడ్డానికి వెళ్తుంది. వెళ్లి చూస్తే ఆమెకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే మేరీని యాలెన్ కుక్క కంటే హీనంగా కట్టిపడేసి రూమ్ లో బయటికి రాకుండా బంధించుంటాడు. తినడానికి ఆహారం లేకపోవడంతో అక్కడ ఉన్న వస్తువుల్ని తినడానికి ప్రయత్నించినప్పుడు ఆమె పళ్ళన్నీ విరిగిపోయి ఉంటాయి. వాళ్ళమ్మని ఆ స్థితిలో చూసిన కేలీ భయపడి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెడుతుంది. వెళ్ళి అమ్మకిప్పుడు డాక్టర్ అవసరం ఉంది అని చెప్పేసి కోపంగా చెబుతుంది. అప్పుడు యాలెన్ నువ్వు అసలు ఆ రూమ్ కి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి కేలీపై కోప్పడతాడు. అదే రోజు రాత్రి టిమ్ వాళ్ళ నాన్న చీకటి గదిలో కూర్చుని ఉండడం చూసి అతని దగ్గరికి వెళ్తాడు. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి చూస్తే Fix the lights. ఆ ఇన్సిడెంట్ ని చూసి టిమ్ భయపడి వెంటనే తన రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కేలీతో మనం ఆ రూమ్ లో ఉన్న మిర్రర్ ని పగలగొడితే అన్ని పరిస్థితులు వాటంతకవే సరిపోతాయి అని చెప్పేసి గోల్ఫ్ స్టిక్ ని తీసుకుని వెళ్తారు. అలా వెళ్ళి ఆ రూమ్ దగ్గర నించున్నప్పుడు అక్కడ ఒక ఆడపిశాచి యాలెన్ గొంతుతో మాట్లాడి వాళ్ళిద్దరినీ భయపెడుతుంది. అది చూసి ఆ పిల్లలిద్దరూ వాళ్ళ రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటారు. ఇటువైపు యాలెన్ తన గన్నుని లోడ్ చేసుకుని మేరీ దగ్గరికి వెళ్తాడు. ఆ గన్తో మేరీని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమెను చంపకుండా ఆమె గొంతుకు వేసిన ఆ గొలుసుని విప్పుతాడు. అప్పుడు మేరీ తన పిల్లల్ని చంపడానికి వెళ్తుంది. లోపల గదిలో ఉన్న కేలీ అండ్ టిమ్ ఒక నిర్ణయానికి వస్తారు. అదేంటంటే ఏదేమైనప్పటికీ మనిద్దరం ఆ మిర్రర్ని పగలగొట్టాలి, అలా పగలగొట్టితేనే మనం ప్రాణాలతో ఉంటాం అని చెప్పి హాకీ స్టిక్స్ తీసుకుని రూమ్ డోర్ని ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ ఆ గది దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి మేరీ అడ్డం వస్తుంది. టిమ్ మేరీని కొట్టి ఆ అద్దం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు కేలీ ఒక రూమ్ వైపు వెళ్తుంది. వెళ్ళి ఆ గది కిటికీలో నుండి బయటికి దూకేస్తుంది. బయటికి వచ్చి ఆ విండో వైపు చూసినప్పుడు అక్కడ ఆమెకు 2 ప్రేతాత్మలు కనిపిస్తాయి. ఇక ఫైనలీ తన తమ్ముడి కోసం కేలీ ధైర్యం చేసి మళ్ళీ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన మేరీ ఆమె గొంతు పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తుంది. అలా చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మేరీకి అక్కడ ఉన్నది నా కూతురు అని చెప్పేసి గుర్తుకు వచ్చి కొంచెం కూల్ అవుతుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన యాలెన్ మేరీని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడు కేలీ వెంటనే అక్కడ ఉన్న టిమ్ని తీసుకుని ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఆ మిర్రర్ని గట్టిగా పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. నిజానికి వాళ్ళు ఆ మిర్రర్ని కొట్టలేదు, మిర్రర్ పక్కన ఉండే ఎంటీ ప్లేస్లో కొడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఆ మిర్రర్ తనను తాను కాపాడుకోవడానికి ఆ ప్లేస్లో జరగకూడనిది జరిగినట్టు చూపిస్తూ ఉంటుంది. ఆ శక్తి ఆ మిర్రర్కి ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడికి వచ్చిన యాలెన్ కేలీని షూట్ చేసి చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు యాలెన్ ప్రతిబింబం ఆ మిర్రర్లో విచిత్రంగా కనిపిస్తుంది. అతని కళ్ళు మిర్రర్ లాగా మెరుస్తూ ఉంటాయి. అంటే యాలెన్ని ఆ మిర్రర్ వశపరుచుకొని ఉంటుంది. ఇక ఫైనలీ యాలెన్ కేలీని చంపబోతూ ఉన్నప్పుడు టిమ్ ఒక కట్టెని తీసుకుని యాలెన్ చేతికి కొడతాడు. దాంతో కోపగించుకున్న యాలెన్ కేలీ గొంతు పట్టుకుని ఆమెని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు టిన్ అక్కడే పడి ఉన్న పిస్టల్ని తీసుకుని కేలీని వదిలిపెట్టు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అప్పుడు యాలెన్ కేలీని వదిలిపెట్టి టిమ్ ముందు కూర్చుని ఆ గన్ యొక్క ట్రిగర్ ని ప్రెస్ చేసి షూట్ చేసుకుంటాడు. అలా యాలెన్ షూట్ చేసుకుని వెనక్కి పడిపోయినప్పుడు ఆ ఈవిల్ మిర్రర్ క్రాక్ అయిపోతుంది. దాంతో అక్కడ ఉన్న ప్రేతాత్మలు కోపగించుకుని వాళ్ళ దగ్గరికి వస్తాయి. వచ్చి వాళ్ళ వికారమైన ముఖాలని చూపిస్తూ భయంకరంగా శబ్దం చేస్తాయి. అప్పుడు కేలీ అండ్ టిమ్ ఇద్దరు ఇదంతా నిజం కాదు, ఈ మిర్రర్ ట్రిక్స్ ని ఉపయోగించి ఇలా మనకి ఇల్యూజన్స్ ని క్రియేట్ చేస్తుంది అలా అని చెప్పి వాళ్ళిద్దరూ చూడకుండా కళ్ళు మూసుకుంటారు. అప్పుడు అంత నార్మల్ అయిపోతుంది. అప్పుడు కేలీ టిమ్ తో ఒక విషయం చెబుతుంది. అదేంటంటే మనం పెద్దవాళ్ళు అయ్యాక ఈ మిర్రర్ని పగలగొట్టాలి, మన అమ్మా నాన్నల కోసం ఈ పని ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి తన దగ్గర మాట తీసుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ టీం చనిపోయిన యాలెన్ అండ్ మేరీ శవాలను చూస్తారు. అలాగే ఆ హౌస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళిద్దరిని చంపింది టిమ్ అని తెలిసి అతన్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు టిమ్ నేనేం చేయలేదు, ఇందులో నా తప్పేమీ లేదు, ఇదంతా చేసింది ఆ మిర్రర్ అని చెబుతాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళెవరూ అతని మాటల్ని నమ్మరు. అప్పుడు కేలీ నువ్వు నాకిచ్చిన మాటని మర్చిపోకు, నువ్వు బయటకు వచ్చిన తర్వాత చేయాల్సిన పని బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి గట్టిగా అరిచి చెబుతుంది. టిమ్ నాకు గుర్తుంది, మర్చిపోను అని చెబుతాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అతనికి చనిపోయి ప్రేతాత్మలుగా మారిన వాళ్ళ అమ్మ నాన్న కనిపిస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ లోకి వద్దాం. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆ అలౌకిక శక్తులు కలిగిన ఆ మిర్రర్ని నాశనం చేశారా లేదా తనకు తాను రక్షించుకుని ఆ మిర్రర్ చేతిలోనే బలైపోయారా? నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది
ఆ మిర్రర్ ద్వారా ఎంతమంది చనిపోయారో, దానివల్ల చనిపోయిన ఆ వ్యక్తులు ఏమైపోయారో, ఇవన్నీ మనకి నెక్స్ట్ పార్ట్లో తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.